రాష్ట్రంలో ఈ బేసిక్స్ నేర్చుకోక తప్పదు, లేదంటే బడా బడా నాయకులే ఏఐ గురించి సరిగ్గా తెలియక అపహాస్యం పాలైనట్లు మనము అయిపోతాం. ఈ దశలే క్వాంటమ్ టెక్నాలజీ సాంకేతికతలన్నిటిలోనూ ఇది ఒక మైలురాయి లాంటిది. అందులోనూ కొన్ని నెలల్లో అమరావతిలో ఆ క్వాంటమ్ టెక్ వ్యాలీ తెలుస్తుంది. సింపుల్గా ఉన్న ఈ బేసిక్స్ అర్థం చేసుకోండి. క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది సాధారణ కంప్యూటర్ల నియమాలను ఉల్లంఘించే ఒక విచిత్రమైన, అత్యంత శక్తివంతమైన ప్రపంచం. ఈ మొత్తం మ్యాజిక్ 3 ప్రధాన అంశాలపై ఆధారపడి ఉంది: క్యూబిట్స్, ఎంటాంగిల్మెంట్ మరియు ఇంటర్ఫియరెన్స్. క్వాంటమ్ కాయిన్ కథ. క్యూబిట్ మరియు సూపర్ పొజిషన్. సాధారణ క్లాసికల్ కంప్యూటర్లోని బిట్ అనేది టేబుల్పై పడేసిన నాణెం లాంటిది. అది ఖచ్చితంగా బొమ్మ, 0 లేదా బొరుసు 1 మాత్రమే కాగలదు. కానీ క్వాంటంలోని క్యూబిట్ అనేది గాల్లో గిరగిరా తిరుగుతున్న నాణెం లాంటిది. సూపర్ పొజిషన్. ఆ నాణెం నేలను తాకే వరకు అది బొమ్మ మరియు బొరుసు రెండింటి మిశ్రమంగా గింగిరాలు తిరుగుతూ ఉంటుంది. అంటే ఒకేసారి 2 స్థితులను కలిగి ఉంటుంది. లక్షణం వల్ల సాధారణ క్లాసికల్ కంప్యూటర్ బిట్ ఒకేసారి ఒకే అవకాశాన్ని మాత్రమే చెక్ చేయగలదు. కానీ ఒక క్వాంటమ్ బిట్ ఒకేసారి అనేక అవకాశాలను సమాంతరంగా ఇన్ ప్యారలెల్ చేపట్టగలదు. కేవలం 10 క్యూబిట్స్ దాదాపు 1000 రకాల స్థితులను ఒకేసారి పరీక్షించగలవు. అందుకే క్యూబిట్ను అవకాశాల లైబ్రరీ లాంటిదని అంటారు. అంటే ఎన్ని క్యూబిట్లు ఉంటే అంత పవర్, సమాంతర పనితీరు ఉంటుంది. రెండోది అద్భుతమైన రిలేషన్, ఎంటాంగిల్మెంట్. క్యూబిట్స్ ఒక్కొక్కటిగా పనిచేయడం కంటే కలిసి పనిచేస్తేనే నిజమైన మ్యాజిక్ ప్రారంభమవుతుంది. దీన్నే ఎంటాంగిల్మెంట్ అంటారు. శాశ్వత లింక్. ఎంటాంగిల్మెంట్ అంటే 2 క్యూబిట్లు ఒక ప్రత్యేకమైన విధంగా అనుసంధానించబడటం, వాటి స్థితులు శాశ్వతంగా ముడిపడిపోవడం. క్షణంలో స్టేటస్. ఈ 2 క్యూబిట్స్ ఒకదానికొకటి ఎంత దూరంగా ఉన్నా సరే మీరు ఒకదాన్ని కొలిస్తే మరొకటి తక్షణమే దాని స్థితిని మారుస్తుంది, లేదా దాని స్థితి గురించి మీకు తెలిసిపోతుంది. ఐన్స్టీన్ మాట. ఈ వింత చర్యను ఆల్బర్ట్ ఐన్స్టీన్ దూరం నుండి వచ్చే స్పూకీ చర్య, స్పూకీ యాక్షన్ ఎట్ ఏ డిస్టెన్స్ అని పిలిచారు. ఈ శక్తివంతమైన అనుబంధమే క్వాంటమ్ కంప్యూటింగ్ కు వెన్నెముక, బ్యాక్ బోన్ లాంటిది. ఇక మూడోది సరైన మార్గాన్ని ఎంచుకోవడం, ఇంటర్ఫియరెన్స్. వేల అవకాశాలు ఒకేసారి ఉన్నప్పుడు సూపర్ పొజిషన్ సరైన సమాధానం మాత్రమే ఎలా బయటకు వస్తుంది? ఇక్కడ ఇంటర్ఫియరెన్స్ జోక్యం పాత్ర పోషిస్తుంది. తరంగాల పోలిక. క్యూబిట్ స్థితులను చెరువులను తరంగాలుగా రీప్లేస్ ఊహించుకోండి. సరైనది బలపడుతుంది. సరైన సమాధానాలకు సంబంధించిన తరంగాలు ఒకదానికొకటి కలిసి పెద్ద తరంగాన్ని సృష్టిస్తాయి. బలపరుచుకోవడం. తప్పువి రద్దవుతాయి. తప్పు సమాధానాలకు సంబంధించిన తరంగాలు ఒకదానికొకటి రద్దు చేసుకొని నీటి ఉపరితలం ఫ్లాట్గా మారుతుంది. క్వాంటమ్ ఆల్గారిథంలో ఈ ఇంటర్ఫియరెన్స్ ఉపయోగించి తప్పు సమాధానాలు తప్పించి సరైన సమాధానం మాత్రమే కొలత సమయంలో బయటకు వచ్చేలా చూస్తాయి. ఈ 3 సూత్రాలను ఉపయోగించి క్వాంటమ్ కంప్యూటర్లు ప్రస్తుతం అసాధ్యంగా ఉన్న అనేక సంక్లిష్ట సమస్యలు పరిష్కరించగలవు. ముఖ్యంగా కొత్త రకాల మందులను, మెరుగైన మెటీరియల్స్ మరియు మన ప్రస్తుత ఇంటర్నెట్ భద్రతను ఎన్క్రిప్షన్ మార్చేయగలవు. మనకు తెలియకుండానే ఏఐ మన జీవితాలను, ఉద్యోగాలను, పనులను, ఆలోచనలను ప్రభావితం చేస్తుంది. మన నాయకులు అదేమిటో బ్రహ్మ పదార్థం లెక్కన భయపడుతూ చెప్పే డెఫినిషన్లతో బ్రహ్మానందంకు మించి నవ్విస్తున్నారు. కానీ క్వాంటం గురించి, దాని ప్రభావం గురించి అవగాహన చేసుకుని మన వారిని ప్రపంచంలో దాని నిష్ణాతులను చేసి ప్రపంచ క్వాంటం వ్యాలీగా అమరావతిని నిలిపి మరోసారి మనమేమిటో, మన పవర్ ఏమిటో ప్రపంచానికి తెలిసేలా మన దార్శనికుడు, నాయకుడు దాని పనులు కూడా మొదలెట్టేశారు.
కాబట్టి కామెడీ కాకుండా కనీస అవగాహన తెచ్చుకుందాం. దీనిపై రాబోయే రోజుల్లో రాజకీయ బ్రహ్మానందాల క్వాంటమ్ డెఫినేషన్ల కామెడీని ఆస్వాదిద్దాం. మీరు ఇప్పుడు క్వాంటమ్ గురించి ఈ బేసిక్స్ నేర్చుకున్నారు. క్వాంటమ్ కంప్యూటింగ్ ద్వారా మనం ఏ పరిశ్రమలో అద్భుతాలు చేయవచ్చో చూద్దాం. యుఎస్ కేసెస్ గురించి రాబోయే రోజుల్లో తెలుసుకుందాం. ఇక అమరావతిలో వస్తున్న క్వాంటమ్ ఎంత పెద్దది అంటే అమరావతిలోని ఐబీఎం క్వాంటమ్ కంప్యూటర్ యొక్క స్థాయిని క్యూబిట్ల సంఖ్య పరంగా చూడాలి, భౌతిక పరిణామం సైజ్ పరంగా కాదు. ఈ కేంద్రంలో ఏర్పాటు చేయబోయే 156 క్యూబిట్ హెరాన్ ప్రాసెసర్తో కూడిన ఐబీఎం క్వాంటమ్ సిస్టమ్ 2 ప్రస్తుతం భారతదేశంలోనే అతిపెద్ద క్వాంటమ్ కంప్యూటర్ అవుతుంది. ప్రపంచ స్థాయిలో ఐబీఎం అమెరికాలోని న్యూయార్క్ వంటి కేంద్రాల్లో 400 నుండి 1000+ క్యూబిట్ల సామర్థ్యం గల ఆస్ప్రే మరియు కాండర్ వంటి అత్యంత శక్తివంతమైన సిస్టమ్ను నిర్వహిస్తున్నప్పటికీ అమరావతిలోని హెరాన్ ప్రాసెసర్ అనేది ఐబీఎం యొక్క అధునాతన, అధిక విశ్వసనీయత, హై ఫిడిలిటీ గల సిరీస్లో భాగం. కాబట్టి అమరావతి కేంద్రం దాని అంకితమైన క్వాంటమ్ పరిశోధన హబ్ మరియు భారతదేశంలో అగ్రగామిగా నిలబడబోయే క్వాంటమ్ ప్రాసెసర్ శక్తి కారణంగా చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఎటు నుండి చూసినా ఒకేలా కనిపించే ఈ అమరావతి క్వాంటమ్ టెక్ వ్యాలీ డిజైన్ నాయుడు చేయించారు. మరోసారి చెబుతున్న క్యూబిట్స్ ఎంటాంగిల్మెంట్ మరియు ఇంటర్ఫియరెన్స్ బేసిక్స్ అర్థం చేసుకోండి. మన లాఫింగ్ స్టాక్ బడుద్దాయి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ లెక్కన మైండ్ అప్లై చేయకండి.